బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 14వ వార్డులో చీర్ల ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి, వైసీపీ చైర్మన్ మోర్లా సుప్రజామురళి, మరికొంతమంది కౌన్సిలర్లు వాళ్లతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను వివరించి, మళ్లీ ఈ పథకాలు కాక మరికొన్ని పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయాలంటే ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమానికి అడుగడుగున మహిళలు బ్రహ్మరథం, మరికొంతమంది గుమ్మడికాయలతో దిష్టి తీసి వారికి మంచి జరగాలని ఆశీర్వదించారు. ప్రజలు కూడా చీర్ల ప్రసాద్ యాదవ్కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని 14వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్ రెడ్డి గారిని, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఇద్దరిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పేది, జగనన్న పెట్టిన అన్నం తింటున్నాము, ఆయనకు కాకపోతే ఇంకెవరికి వేస్తున్నామని చెప్తున్నారు. చాలా ఆనందంగా మమ్మల్ని స్వాగతిస్తూ మీకే అయ్యా మా ఓటు అని చెప్పి చెప్తున్నారు. ఒకటి చెప్పదలుచుకున్నాను, మా ఫ్యాన్ తిరిగే స్పీడ్కి డబ్బు మూటలతోని సైకిల్ మీద వచ్చేవాళ్ళు గాలి కొట్టుకొని పోతారు. ఇది మాత్రం జరగబోయేది తథ్యం. సార్వత్రిక ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాటిస్తున్నాను. మేమందరం కూడా జగన్, మీరందరూ సిద్ధమయ్యా?